తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి మీకు తెలియచేయబోతున్నాను. ఈ విషయం పూర్తిగా విన్న తర్వాత మన జీవితంలో ఇది ఉన్నది, ఇలా జరుగుతుంది, ఇది కదా మనం దీనికి సంబంధించినటువంటి పరిష్కారం తెలుసుకోలేకపోతున్నాం, ఈనాటికి మనకు తెలిసింది అని చెప్పి చాలామంది సంతోషపడతారు. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. జీవితంలో పైకి ఎదగాలని ఎవరికి ఉండదండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వేసే ప్రతి అడుగులో కూడా కొంతమంది సక్సెస్ని సాధిస్తారు, కొంతమంది సక్సెస్ని సాధించలేక విజయం ముంగిట్నే ఆగిపోతారు. ఇంకొంతమంది అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటుంటారు, ఆ పనిని పక్కకు పెట్టేస్తారు. కొంతమంది విజయం పొందిన తర్వాత కూడా ప్రశాంతకరమైన జీవితం ఉండదు. అది ఆ పని అనేటువంటిది ఇంటి గురించి కలనా, ఉద్యోగం గురించి కలనా, వివాహం గురించి కలనా, లేదా సంతానం గురించా, వ్యాపారం గురించా, డబ్బు గురించా, ఒకటా రెండా, మనిషి పుట్టిన దారభ్యత పెరిగి పెద్దయి పిల్లల్ని కని ఆ పిల్లల్ని పెళ్లి చేసేంత మనవళ్లతో ఆడుకునే వయసు వచ్చేంత వరకు కూడా ఏదో ఒక పనిలో సతమతమవుతూనే ఉంటుంటారు. ప్రతి దాంట్లో కూడా విజయం ముంగిట్నే ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన జీవితం ఇంతేలే, మన జాతకం ఇంతేలే అని చెప్పి సర్దుకుపోవడమే అయింది. మరి కొంతమంది జీవితాల్లో అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించారు, వాళ్ళ అదృష్టవంతులురా అని అంటారు. మనమేమో దురదృష్టం. అదృష్టము దురదృష్టము అన్నీ మన చేతిలోనే ఉంటాయి. మనం చేసే సంకల్పంలో ఉంటుంది. ఆ సంకల్పానికి అదృష్టం తోడైతే విజయం సాధిస్తాడు. ఆ అదృష్టమే దైవానుగ్రహం. దైవానుగ్రహం పొందాలి అని అంటే కొన్ని నియమాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అని అంటే వాళ్ళ యొక్క జాతకంలో చూసినప్పుడు కనిపించేటువంటి యొక్క దోషాలు. ఇప్పుడు వాటి గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఏ మనిషి అయినప్పటికీ కూడా ప్రతి అడుగు కష్టతరంగా మారుతుందో ఆ వ్యక్తి జీవితంలో 5 రకాల శాప ప్రభావాలు, పంచశాపాలు అని అంటారు. ఈ 5 రకాల శాప ప్రభావాలు మానవుణ్ణి వెనక్కి లాగుతాయి. ఆ ప్రయత్నాన్ని ఆశగా చూపించి ఆ ప్రయత్నాన్ని పూర్తి చేయనివ్వవు. ఈ 5 రకాల శాపాలు ఏంటంటే సర్పశాపము, గురుశాపము, స్త్రీ శాపము, దైవశాపము, పితృశాపము. ఈ 5 రకాల శాపాలని కలిపి ప్రేతదోషముగా చెప్పబడి ఉంది. మరి ఎలా తెలుసుకోవచ్చండి దీనికి పరిహారాలు ఏంటి, ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే జాతకం చూస్తే తెలిసిపోతుంది, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. మరి జాతకాలు ఉన్నా లేకపోయినా ఎటువంటి లక్షణాలు గనక ఉంటే ఈ యొక్క పంచశాపాలు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటాయి అని చాలామంది అడుగుతుంటుంటారు. ఈ పంచశాపాల ప్రభావము ఎవరి కుటుంబంలోనైతే ఉంటుందో ఆ కుటుంబంలో ప్రశాంతత ఉండదు. పిల్లలు గొప్పగా చదువుకుంటారు, చదువు తగ్గ ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగం ఉండి బాగా సంపాదిస్తున్న పిల్లనివ్వడానికి ముందుకెవరూ రారు, అసలు పెళ్ళిళ్ళే కావు. అన్నీ బాగుండి పెళ్ళిళ్ళైనా సంతానం కలగదు. ఒకటా రెండా ఏదో ఒక వెలతి అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఒకప్పుడు పుట్టినప్పుడు గొప్ప ఇంట్లో పుడతారు, పెరుగుతారు. వయస్సు వచ్చేసరికి అంతా కోల్పోతారు, సాధారణంగా ఉంటుంటారు. తెలియని వాళ్ళందరూ కూడా సాధారణ వ్యక్తి అంటుంటారు. కానీ పుట్టిన దారభ్యత వాళ్ళ చరిత్ర చూసినటువంటి వాళ్ళు మహానుభావులండి, ఎటువంటి కుటుంబంలో పుట్టారు, ఏంటి వీళ్ళకి స్థితి, ఇంత దైన్యమయంగా ఎందుకు జీవిస్తున్నారు అని చెప్పి చాలామంది
లోపల మదన పడుతుంటుంటారు. తెలిసిన వాళ్ళే ఆ విధంగా అనుకుంటుంటారు. తెలవని వాళ్ళకి ఇవన్నీ తెలవవు కదా, ఎలా జీవించారు, ఎలాంటి కుటుంబంలో పుట్టారు, ఎంత ఐశ్వర్యవంతులు, కోట్ల ఆస్తి, వందల ఎకరాలు, వేల ఎకరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున సాధారణంగా అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు ఉంటున్నారండి. ఇది ఎందుకు కలుగుతుంది గమనించుకున్నట్లయితే ఈ 5 రకాల శాప ప్రభావాలు మానవుడి జీవితాన్ని కకావికలం చేస్తాయి. ఎలా తెలుసుకోవచ్చండి అనంటే, ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు గనక మీ కుటుంబంలో గనక ఉంటే ఈ 5 రకాల శాప ప్రభావాలతో నిండి ఉన్నట్టే చెప్పవచ్చు. దానికి విరుగుడు కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటి అనేటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే, తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలున్నా, దుర్మరణాలంటే కుటుంబంలో రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే కరోనాతో చనిపోయిన, కాలసర్పదోషంలో ఎవరైనా జన్మించిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పాముని చంపిన, పిల్లిని చంపిన, ఇవన్నీ కూడా ఈ పంచశాపాలు ఆ కుటుంబంలో ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేయకపోయినా కుటుంబంలోంచి వెళ్ళిపోతుంటారు, చెప్పపెట్టకుండా, వాళ్ళు బతికున్నారో లేదో తెలియదు. ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఈ పంచశాపాలు ఆ కుటుంబంలో ఉన్నట్టు. కొంతమంది అంటుంటుంటారు, మా బాబాయ్ కుటుంబంలో జరిగిందండి, కానీ వాళ్ళ పిల్లలందరూ బాగానే ఉన్నారు, మరి మాకెందుకు వస్తుంది? ఇదే మన అజ్ఞానం. ఇది ఒక తరాన్ని ఇబ్బంది పెడుతుంది, మళ్ళీ తర్వాత తరాన్ని ఇబ్బంది పెడుతుంది. ఆ తరంలో ఉన్న అందరికీ రావాలని లేదు, ఏదో ఒక కుటుంబంలో ఈ రకమైన ఇబ్బందులు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా చెప్పుకోబోయే లక్షణాలు కనుక ఉన్నట్లయితే, వీటితో పాటు కాకుండా చెప్పుకోబోయే లక్షణాలు ఈ కుటుంబంలో కనుక ఉన్నట్లయితే, ఆ కుటుంబంలో ఈ పంచశాపాలు, ప్రేతదోషాలు ఉన్నట్టే లెక్క. ఏమా లక్షణాలు? తరచూ యాక్సిడెంట్స్కి కుటుంబ సభ్యులు గురవుతున్నా, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, అంటే చెప్పుకోలేని రోగాలు, అలాగే కుటుంబంలో నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉండి కుటుంబ వ్యాపారము కుంగిపోతున్నా, అలాగే తరచూ చెడు ప్రయోగాలు కుటుంబ సభ్యుల మీద ఉన్న, ఆడపిల్లలే సంతానంగా ఉంటారు, పురుష సంతానం ఉండదు, లేదా ఏ కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయో, లేదా కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఇప్పటికీ కూడా పలానా వ్యక్తులను ప్రేమించాము, పలానా వాళ్ళు మన కులం కాదు, మన మతం కాదు, అయినా పిల్లలు బాధపడుతున్నారు, బాధ పెడుతున్నారు అన్న అటువంటి సందర్భంలో ఉన్న, ఆల్రెడీ ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగిన కుటుంబాలలో చేసుకోవాలనే పిల్లలకి ఆలోచన కలిగిన ఆ కుటుంబంలో పంచశాపాలు ఉన్నట్టే లెక్క. అలాగే ఏ కుటుంబంలోనైతే ఇప్పుడు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ లివర్, కిడ్నీ, క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా, పెళ్ళి కాకుండా అబ్బాయిలు అమ్మాయిలు చనిపోయినా, అసలు కుటుంబంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు, పెళ్లి ప్రయత్నాలు, అస్సలు పెళ్ళి కుదరదండి. బ్రహ్మచారిగా కన్యగా ఉండిపోయి మరణిస్తారు. కొంతమందికి అసలు పిల్లలకి పెళ్ళిళ్ళే కావు అలాంటి కుటుంబాలలో. అలాగే 50 ఏళ్ళ లోప 60 ఏళ్ళ లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయిన, హార్ట్ అటాక్ కావచ్చు, ఎలాగైనా కావచ్చు. కొంతమంది చెప్తుంటారు, మా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారండి, మేము చిన్నగా ఉన్నప్పుడే పోయారండి, మా తండ్రి పోయారు, మా తల్లి పోయారు, ఇలా సాధారణంగానే పోయారండి. అయినా 60 ఏళ్ల లోపల ఎలా చనిపోయినా ప్రేతదోషమే. అలాగే కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు 4 ఉంటారు, ఎవరికి వారే యమునా తీరే, ఎవరి మధ్య ఎవరికి కూడా పొంతన ఉండదు, ఎవరి ఆలోచన, ఎవరి విధానం వారిదే, ఎవరి రూటు వారిదే, అలాంటి కుటుంబాలలో. అలాగే కొన్ని కుటుంబాలలో పిల్లలు పుడతారు, శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన, తరచూ కుటుంబ సభ్యులకి డైవర్స్ అవుతూ ఉన్నా, సంతానం కలగకుండా ఉన్నా, పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నా, అలాగే ఇంట్లో గోడలకి క్రాక్స్ వస్తూ ఉంటాయి, నల్లాలు కొత్తవి మారుస్తారు, వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టు నీరు కారుతూ ఉంటుంది, కుటుంబ సభ్యుల చేతిలోని ఆహారం తరచూ జారిపోయి కింద పడ్డా, పాలు తరచూ పొంగిపోతున్నా, ఇంట్లో ప్రతి కుటుంబంలో జిల్ల పురుగులు ఉంటాయండి, బొద్దింకలు ఉంటాయి, సాధారణం.
కానీ లెక్కకు మించిన జిల్లె పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, ఎర్రచీమల బెడద ఎక్కువగా ఉన్నా ఆ కుటుంబంలో పంచశాపాలు ప్రభావితాన్ని చూపిస్తాయి. అలాగే చనిపోయిన వాళ్ళు తరచూ కలలో కనిపిస్తూ ఉన్నా, స్త్రీమూర్తి పిల్లవాడిని వేసుకొని రోదిస్తూ దిక్కు తెలియకుండా ఉన్నా, కొండలు, లోయలు, పర్వతాలు దిక్కు తెలియని రూట్లో వెళుతున్నట్టుగా ఉన్నా, సముద్రంలో చిక్కుకొని పోయి సుడిగుండాల్లో చిక్కుకొని మరణించినట్లున్నా, రాజదండన కలిగిన, ఇల్లు కూలిపోయినట్టు కాలిపోయినట్టు కల్లోకి వచ్చిన, అలాగే కారాగార వాసమైనట్టు తరచూ కల్లోకి వచ్చిన, చనిపోయిన వాళ్ళు కుటుంబ సభ్యులు తరచూ కల్లోకి వస్తున్న ఆ కుటుంబంలో ఈ పంచశాపాలు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా మేము తిరగని చెట్టంటూ లేదు, పుట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, ఏ దేవుడు కరుణించలేదు, మా సంకల్పాన్ని ఏ దేవుడు వినలేదు అని చెప్పి వాపోతూ ఉన్నా, అలాగే ఉదాహరణకి 2005 సంవత్సరంలో పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోండి, ఒక 10 జంటలకి. కొన్ని జంటలు జీవితంలో పైకి ఎదుగుతాయి, కానీ కొన్ని జంటలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడన్నట్టుగానే పెద్దగా ఎదుగు బొదుగు లేని జీవితాలు గడుపుతూ ఉంటుంటాయి. అటువంటి కుటుంబాలలో ఈ ప్రేత శాపాలు ఉంటాయి. అంతేకాకుండా ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని సంపాదించిన సొమ్మంతా కూడా నష్టపోయిన, స్టాక్ మార్కెట్లో షేర్స్లలో పెడుతుంటుంటారు కదా, అలా నష్టపోతుంది. లేదా ఎవరికైనా డబ్బులు ఇస్తారు, నమ్మకంగా ఇస్తారేమో అని ఇవ్వరు, నష్టపోయినా, అంటే సంపాదించినంత నష్టపోయినా, ఇవన్నీ కూడా పంచశాపాల ప్రభావానికి గురవుతుంటాయి. అంతేకాకుండా తరచూ కుటుంబంలో ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఎవరికి అన్యాయం చేశామో, ఈ జన్మల్లో నరకం అనుభవిస్తున్నామనే మాట తరచూ వస్తున్నా, చదువు తగ్గ ఉద్యోగాలు పిల్లలకి లేకపోయినా, అన్ని తెలివితేటలు, విజ్ఞానం భర్తకు ఉంటుంది, భార్యకు ఉంటుంది, కానీ వాళ్ళు ఎన్ని అవకాశాలు వచ్చినా అవకాశాల్లో వినియోగించుకోలేకపోతారు. తద్వారా అభివృద్ధి అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఉండదు. ఇటువంటి కుటుంబాలలో పంచశాపాలు అనేటువంటివి ఉంటాయి. మరి ఇలాంటివి ప్రతి కుటుంబంలో తరచూ 100కి 95 మంది కుటుంబాల్లో ఉంటున్నాయి. అంతేకాకుండా దుర్మరణాలు జరిగాయి అనుకోండి, ఒక లక్షణం ఏంటంటే దుర్మరణాలు జరిగితే ఒక తరంతో ఆగిపోదు, తరచూ జరుగుతూనే ఉంటుంటాయి. తరచూ ప్రతి తరంలో ఇటువంటి దుర్మరణాలు రిపీట్ అవుతూనే ఉంటుంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రేత దోషాలు ఉన్నటువంటి కుటుంబంలో ప్రేత దోషంలో ఉన్నటువంటి వాళ్ళతోనే వివాహాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రేత దోషంతో ఉన్నటువంటి సంతానం ఉంటుంది. ఇవి లక్షణాలు. ఇంకా ప్రధానంగా చెప్పాలి అనంటే ఈ యొక్క ప్రేత శాపాలు అనేటువంటివి ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా ఇందులో ప్రేత శాపాలలో, పంచశాపాలలో ఒకటైనటువంటి పితృశాపం గురించి ట్రెండ్ నడుస్తుంది. ఏంటనంటే, నా వీడియో చూస్తేనే నీకు ప్రేత శాపము, పితృశాపం ఉన్నట్టు. ఇప్పుడు జన్మించిన నక్షత్రానికి నక్షత్ర దోషాలు, నక్షత్ర జనన దోషాలు, కానీ ఒక అడుగు ముందుకు వేసి ధనార్జనే ధ్యేయంగా వాళ్ళకి ఇక డబ్బు సంపాదన తప్ప ఇంకా వేరే మార్గం కనబడదు. ఎదుటి వాళ్ళ నుంచి ఎలా డబ్బుని లాక్కోవాలా, అందుకని ఈ జ్యోతిష్యాన్ని, మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి జ్యోతిష్యాన్ని అడ్డుపెట్టుకొని అసలు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పనటువంటి వాటిని చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారు? 27 నక్షత్రాలలో ఒక 20 నక్షత్రాలు ABCDలు నుంచి Z వరకు చదివినట్టు చదివి, ఈ నక్షత్రాల్లో పుడితే దోషము కాబట్టి మీరు చేసుకోవాల్సిందే ఖచ్చితము అని ఎంత చెప్తారంటే, ఎంత గొప్ప శాస్త్రం తెలుసుకున్నవాడు కూడా నాకు ఇంకా తెలవదేమో అనే భావంతో భయపడుతూ శాస్త్రం గురించి చెబితే, ఇట్లాంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏదో గొప్పగా సాధించినట్టుగా నిర్భయంగా, నిర్లజ్జగా జనాల్ని మోసం చేయడానికి కోసమే గట్టిగా చెప్పేసేస్తారు. అది నిజం అనుకొని పాపం జనాలు దోషం లేకపోయినా చేయించుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి మోసాల బారిన పడకండి. ఇది మీరు తీసుకోవాల్సినటువంటి కేర్. ఇక రెండవ కేర్ గురించి చెప్తాను. చాలామంది ఈ శాపాలు అనగానే గూగుల్లో పెట్టుకొని వెతుకుతారు, వెతికి సంబంధించినటువంటి ప్లేస్కి వెళతారు. అక్కడ నిజంగా మంచిగా చేయిస్తున్నారా లేదా తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు దగ్గరుండి చాలా చక్కగా శాస్త్రీయంగా జరిపించేవాళ్ళు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోవడం వల్ల మీకు శాస్త్రీయత లోపిస్తుంది. తద్వారా ముక్కు మొహం తెలవని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి
గూగుల్లో వెతుకొని వెళ్ళిపోయి చేసుకోవడం ద్వారా నష్టపోతున్నారు. ఎలా నష్టపోతున్నారంటే, యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకేమో శాస్త్రీయంగా జరుగుతుంది, యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళకి పురాణోక్తంగా జరుగుతుంది. అసలు పుట్టుకకి ముందు మరణించిన తర్వాత కులం లేదండి. మధ్యలో జీవించి ఉన్నంత వరకే కులం, మతం. కాబట్టి మరణించిన తర్వాత ఇటువంటి దుర్మరణాలు ఏవైతే కుటుంబంలో ఉంటాయో వాళ్ళకందరికీ ఒకే రకమైన పద్ధతి చెప్పబడి ఉంది. కానీ తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో గంటన్నరలో ఈ పూజలు చేయిస్తున్నారు. కాబట్టి అటువంటి మోసాల జోలికి వెళ్ళకండి. అందుకనే చాలామంది ఒకప్పుడు ఏంటంటే అందరికీ ఈ దోషం ఉంది, పలానా చేయించుకోండి అని చెప్పేవాళ్ళం. చాలామంది కంప్లైంట్స్ ఏం చేశారంటే, మేమేదో మెకానికల్గా చేసాం, ఇంత చెప్తున్న మీరు ఎందుకు చేయించకూడదనంటే, అలా అందరూ అడగడం వల్ల గత 15 సంవత్సరాలుగా వేల మందికి ఈ యొక్క పంచశాపాల నివృత్తి పూజల హోమాలు మన ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. సశాస్త్రీయముగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 23వ తారీఖు డిసెంబర్ 23వ తారీఖు రోజున పంచశాప నివృత్తి హోమాలు అనేటువంటివి మన పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కొంతమంది స్వయంగా పాల్గొనలేము, అనారోగ్య పరిస్థితులు, బిజీ స్కెడ్యూల్ ఉండడం, ఈ డిసెంబర్ 23వ తారీఖు రోజున విదేశంలో ఉన్న వాళ్ళు ఈ చిన్న పరిహారం కోసం ఇంత దాకా రాలేరు. కాబట్టి ప్రత్యామ్నాయం ఏంటండి, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, మా భర్తలు వినరు, పిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళు కాలేదు, మరి మా తరపున ఎవరు చేయాలి, అన్నలో తమ్ముళ్ళు ఎవరూ లేరు. అలాంటి వాళ్ళ కోసమే, ఇట్లా చెప్పబడినటువంటి వాళ్ళ కోసమే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోమన్నది. ఇది దోషంతో కూడుకున్నది. ఏ బ్రాహ్మణుడు పడితే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోడు. పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మణుని పెట్టుకోవాలి. కాబట్టి బ్రాహ్మణుడికి తగు దక్షిణ ఇచ్చి, మీరు వస్తే ప్రతి విధానంలో ఏ విధంగానైతే మీరు స్వయంగా చేసుకుంటారో అదే విధానం బ్రాహ్మణుడు మీకోసమే చేస్తాడు. తద్వారా మీరు చేసిన, బ్రాహ్మణుడి ద్వారా చేయించిన ఫలితంలో ఏమాత్రం తేడా ఉండదు. ఈ వెసులుబాటు మీరు రాలేని వాళ్ళు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఒక చిన్న మాటతో ముగిస్తాను దీని గురించి. ఇప్పుడు మీకు సొంతంగా కారు ఉంది, మీరు డ్రైవ్ చేసుకొని పార్క్ చేస్తారు. నాలాంటి వాడు వచ్చి ఎవరిదండి ఈ కారు అంటే, ఇది నా కారు అని మీరు చెప్తారు కదా. లేదా మీరు డ్రైవర్ని పెట్టుకుంటారు, మీరు షాపింగ్లోకి వెళ్తారు, నేను వచ్చి నాలాంటి వాడు వచ్చి డ్రైవర్ని అడుగుతాడు, ఇది ఎవరిదే కారు అంటే, ఫలానా సుబ్బారావు గారిదండి అని చెప్తాడు కదా. అంటే ఓనర్షిప్ మారలేదు. డ్రైవర్ని పెట్టుకున్నా, మీరు చేసిన ఓనర్షిప్ మారలేదు. అలాగే మీరు చేసిన, బ్రాహ్మణుని పెట్టుకున్న, శాస్త్ర ప్రకారం జరుగుతున్నటువంటి కారణం చేత మీకు ఫలితంలో ఏమాత్రం తేడా ఉండదు. జరిగిందంతా కూడా బ్రాహ్మణుని కర్తగా పెట్టుకున్నందుకు జరిగిందంతా వీడియో రూపంలో మీకు పంపించడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమ విధానం అనేటువంటిది. మళ్ళీ చెప్తున్నాను, నక్షత్రాల్లో పుడితే నక్షత్ర దోషమే తప్ప ఈ పంచశాపాలు, ప్రేత దోషాలకి సంబంధించిన లింకు నక్షత్రాల్లో పుడితే లేదు. అలాంటివి చూసి మోసపోకండి. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. పుష్యమాసము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ప్రసిద్ధి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోండి, సభ్యులుగా చేరండి. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమ తదనంతరం పితృదేవతలకి, అలాగే ఈ పంచశాపాలు మిగతా దేవతలకి సంబంధించినటువంటి దోషాలు తొలగి మీరు అనుకున్నటువంటి ప్రయత్నంలో అభివృద్ధి బాటలో ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.